విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. దుర్ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు. వెంటనే కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా యాజమాన్యం చాలా తక్కువగా ప్రకటించింది. ఆ పక్కనే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడే అనేక ప్రమాదాలు జరుగుతున్న అదే స్టీల్ ప్లాంట్లో 2012లో జరిగిన ప్రమాదానికి ₹1 కోటి ఇచ్చారు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి 25 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి, దాంతోపాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. అంటే కార్మికుల యొక్క జీవితం పణంగా పెట్టి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాదానికి సంబంధించిన దానిలో సమగ్రమైన విచారణ జరగాలి. ఎందుకంటే దాదాపు స్టీల్ ప్లాంట్ ప్రారంభంలో ఏ యంత్రాలు అయితే ఉన్నాయో ఆ యంత్రాలతోనే ఉత్పత్తి పెరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో మినిస్టర్లకి అట్లాగే స్టీల్ సెక్రటరీ గారికి కూడా స్పష్టంగా చెప్పారు. అటు బ్లాస్ట్ ఫర్నిచర్లో కానీ, బ్యాటరీలో కానీ, ఎస్ఎంఎస్లో కానీ ఏవైతే యంత్రాలు ఉన్నాయో ఆధునీకరణ చేయకపోతే ఉత్పత్తి పెరిగేదానికి అవకాశం లేదు. ఉత్పత్తి మీద మాకు ఒత్తిడి పెట్టొద్దు. దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి నైపుణ్యత కలిగిన వాళ్ళకి తొలగించొద్దని అనేక దఫాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు. దాన్ని ఏం పట్టించుకోలే. ఈరోజు వచ్చేసరికి నిన్న రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు. లోపలికి వెళ్ళి విజిట్ చేసి వచ్చారు తప్ప ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి ఓదార్పు చేయడం కానీ, వాళ్ళని భరోసా ఇవ్వడం కానీ చేయని స్థితి ఉంది. అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన కూడా అతి తక్కువగానే ఉంది. కాబట్టి వెంటనే దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల వైఖరి, అక్కడ భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం, సిఐటియుగా రాతపూర్వకంగా గతంలోనే తెలియజేసిన ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దీనికి ఈ ఘోర ప్రమాదానికి కారణం. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు అంటూ చెప్పి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి అవలంబించిన విధానాలే ఈ దుర్ఘటన కారణం. అవసరమైన కార్మికుల సంఖ్యని దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. రెగ్యులర్ కార్మికుల్ని వీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపింది. దీనివల్ల అవసరమైన సిబ్బంది లేకపోవడం కారణం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం మేడే రోజున శ్రమకి గౌరవం అంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఘనంగా మేడేని జరపడం కాదు. మేము చెప్తా ఉన్నాం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు వస్తున్నారట. ఈ ప్రాణాలకి బాధ్యత వహించాల్సింది వాళ్ళే. 8 మంది ప్రాణాలకి బాధ్యత వహించాల్సింది. ప్రాణాలతోటి ఇక్కడ హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళకి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోరమైన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది మా అభిప్రాయం. అక్కడ సరైనటువంటి నాణ్యత కలిగినటువంటి కార్మికుల్ని వరుసపెట్టి 1000 మందిని తొలగించడం, ఒక సబ్స్టాండర్డ్, ఒక తక్కువ నాణ్యత కలిగినటువంటి రా మెటీరియల్ తీసుకోవటం, ఎప్పటి నుంచో యంత్రాలను మార్చాలని ఇంజనీర్లు పదే కోరుతున్నా దానికి నిధులు ఇవ్వకుండా పాత యంత్రాలతోనే పనిచేయించడం, వీటన్నిటి ఫలితంగా ఈరోజు నిన్న ప్రమాదం జరిగింది. మామూలుగా కింద లైడార్ కింద కూలుంటే డైరెక్ట్గా పడి ఉండేది. ఇది స్ప్రెడ్ అయినటువంటి తీరు చూస్తే అందులో మిక్స్ చేసినటువంటి రా మెటీరియల్స్ యొక్క నాణ్యత లోపం వలన ఇది జరుగుతూ ఉంది. ఖర్చు తగ్గించుకోవాలి, ఉత్పత్తి పెంచాలి అనే ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగుల మీద, కార్మికుల మీద విపరీతమైన పని ఒత్తిడి పెంచి కావాలనే ఈ రకమైనటువంటి పరిస్థితికి ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం నెట్టింది.